హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి రసం అండి. ఇది స్పెషల్లీ చిన్నపిల్లల కోసం. వాళ్ళకి వెదర్ చేంజ్ వల్ల దగ్గు జలుబు అలా వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. సో ఇలా మనం టమోటాలు ఉడకపెట్టుకోవాలి అండ్ లైట్గా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. సో ఇలా టమోటాలు పీల్ అవుట్ అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారే వరకు వెయిట్ చేయండి. కూల్ అయ్యాక స్మాషర్తో లేదా హ్యాండ్తో బాగా స్మాష్ చేయండి. నేనైతే ఇక్కడ హ్యాండ్తో స్మాష్ చేస్తున్నాను. అలా స్మాష్ చేసే అప్పుడు ఈ టమాటో తొక్కులంతా రిమూవ్ చేసేసేయండి. అలా రిమూవ్ చేశాక టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు వేసి కచ్చాపచ్చాగా దంచేసుకోండి. మిరియాలు, వెల్లుల్లి వల్ల వాళ్ళకి కోల్డ్ కాఫ్ చేసినప్పుడు నోరు బాగోదు కదా, సో వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ ఇలా ఉడికే టైంలో మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత బాగా ఉడకనివ్వాలి. అండ్ ఇక్కడ నేను రసం పౌడర్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన రసం పౌడర్ అండి. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇలా అన్నీ వేసాక కాసేపు బాగా ఉడకనివ్వండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యే వరకు. ఆ తర్వాత పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తిరువాత వేసుకోవాలి. సో తిరువాత కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. అంతే, మన గుమగుమలాడే రసం రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.